టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ ఆస్ట్రాలజర్గా గుర్తింపు తెచ్చుకున్న వేణుస్వామి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీల జాతకాల గురించి చెబుతూ వార్తల్లో నిలిచారు. ఎప్పుడైతే నాగచైతన్య, సమంత విడిపోతారని చెప్పారో ఇక ఆయన చెప్పినట్టుగానే వారు విడిపోయారు. దాంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశారు వేణుస్వామి. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. అయితే ఈయన చెప్పిన ప్రతి ఒక్కరి జాతకం నిజమైందా అంటే లేదనే చెప్పాలి. ఒక్కొక్కసారి ఆయన సెలబ్రిటీలపై చెప్పిన జాతకాలు బెడిసి కొట్టాయి కూడా. ముఖ్యంగా రాజకీయాలపై ఈయన చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ ఘోర పరాభవం చవిచూస్తుందని, మళ్లీ వైసీపీ అధికారం చేపడుతుందని జ్యోతిష్యం చెప్పారు వేణుస్వామి. కానీ ఈయన జ్యోతిష్యం రివర్స్ అయ్యింది. దాంతో చాలా మంది ఈయనపై విమర్శలు గుప్పించారు. ఇక ఫలితంగా మీడియా ముందుకు వచ్చిన వేణుస్వామి అప్పటి నుంచి సెలబ్రిటీల జాతకం గురించి చెప్పను అంటూ కామెంట్ చేశారు. అయితే సడన్ గా పుష్ప 2 సినిమాపై కామెంట్ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే పుష్ప 2 సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పిన వేణుస్వామి ఇప్పుడు మళ్లీ పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. వేణుస్వామి గతంలో సెలబ్రిటీల జాతకాలు చెప్పబోనని చెప్పి ఇప్పుడు అల్లు అర్జున్ జాతకంపై స్పందించారు. గంగమ్మ జాతర సీన్లో అల్లు అర్జున్ రాజమాతాంగి గెటప్ లో ఇరగదీశారని కొనియాడారు. తాను గతంలో అల్లు అర్జున్ జాతకం గురించి చెప్పిన వీడియోలను పోస్ట్ చేశారు. నిజమైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. మరో 15 ఏళ్లు ఆయనకు ఇండస్ట్రీలో తిరుగులేదు. బన్నీతో సినిమా తీస్తే నిర్మాతలు ఎవరూ కూడా నష్టపోరు అంటూ వేణుస్వామి పలు సందర్భాలలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ఇలాంటి కామెంట్లు చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నా మిగతా సినిమా లవర్స్ మాత్రం వేణుస్వామిపై విరుచుకు పడుతున్నారు. ఇన్ని రోజులు జాతకాలు చెప్పనని ఇప్పుడు మాట తప్పాడంటూ ఫైర్ అవుతూ ఉండటం గమనార్హం. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విషయానికొస్తే 2021లో సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక్క బాలీవుడ్లోనే 100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది. దీనికి తోడు ఈ సినిమా సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 డిసెంబర్ 5వ తేదీన విడుదలై ఊహించిన స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తోంది. మొదటి రోజే 294 కోట్లు వసూలు చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు, ఈ దెబ్బకు బాహుబలి 2, RRR రికార్డులు సైతం బ్రేక్ అయ్యాయని చెప్పొచ్చు.